హిందువులందరికీ శుభవార్త. ఆ మాటకొస్తే భారతీయులందరికీ శుభవార్త. సో ఆ శుభవార్త ఏంటి అని చెప్పడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్. వ్యూయర్స్, ఐన్యూస్ వీడియోస్కి ల్యాక్స్లో వ్యూయర్షిప్ ఉంటుంది, కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. దానివల్ల ఏమవుతుంది అంటే మా కంటెంట్ మీకు అందదు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఆ శుభవార్త ఏంటంటే దీపావళి పండుగకు యునెస్కో గుర్తింపునిచ్చింది. దీనివల్ల దీపావళి పండగకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చినట్టయింది. దీపావళి అనేది ఏదో 100-200 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన పండగ కాదు, సాంప్రదాయం కాదు. దీపావళికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అది ఇప్పుడు అధికారికంగా యునెస్కో తన వారసత్వ సంపదగా గుర్తింపును ఇచ్చింది. దీపావళి పండగ జైనులకి, బౌద్ధులకి, సిక్కులకి అందరికీ కూడా దీపావళి పండుగతోటి కనెక్షన్ ఉంది. రాముడు రావణాసురుని వధించి సీతమ్మతో కలిసి అయోధ్యకు బయలుదేరతాడు. 14 సంవత్సరాల వనవాసానంతరం మన రావణాసురుని వధించిన తర్వాత అయోధ్యకు బయలుదేరితే అక్కడి అయోధ్య వాసులందరూ కూడా దీపాలతో పట్టణాన్ని మొత్తం కూడా సుందరంగా తీర్చిదిద్ది అందంగా డెకరేట్ చేస్తారు. సో అప్పటి నుంచి దీపావళి పండుగ జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు, సత్యభామ ఇద్దరు కూడా నరకాసురునితో యుద్ధం చేస్తున్నప్పుడు నరకాసురుడు సత్యభామ చేతిలో హతమవుతాడు. సో నరకాసురుని వధ వల్ల అప్పుడు ప్రజలందరూ సంతోషించారు. సో ఈ సంతోషంతో ప్రజలందరూ కూడా దీపాలతో పండగను చేసుకోవడం ప్రారంభించారు. ఇక జైన మతం విషయానికి వస్తే వర్తమాన మహావీరుడు జ్ఞానోదయం పొందిన తర్వాత జైనులు ఈ తన జ్ఞానోదయాన్ని గుర్తుగా దీపావళి పండుగను జరుపుకుంటారు. బౌద్ధ మతంలోకి వస్తే బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత తన తండ్రి అయిన శుద్ధోదనుని కోరిక మేరకు తనను కలవడానికి బుద్ధుడు కపిలవస్తుకు బయలుదేరతాడు. అది అమావాస్య రోజు కావడం వల్ల చీకటితో నిండిపోయి ఉంటుంది కాబట్టి అక్కడి కపిలవస్తు ప్రజలందరూ కూడా దీపాలను దారి పొంట వరుసగా పెట్టి బుద్ధుడిని ఆహ్వానిస్తారు. అప్పటి నుంచి దీపావళి పండుగ జరుపుకుంటారు. దీనినే అశోకుడు కళింగ యుద్ధం అనంతరం బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత ఈ పండుగను చాలా ఘనంగా నిర్వహించాడు. ఇక సిక్కుల విషయానికి వస్తే 1619లో జహంగీర్ చెరసాలలో బందీగా ఉన్న గురు హరగోవింద్ సింగ్ని విడుదల చేస్తారు. సో దాంతో సిక్కులందరూ కూడా దీపాలతోటి ఆయనకు వెల్కమ్ చెప్తూ దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ దీపావళి పండుగ మతానికి లేదంటే ఒక ప్రాంతానికి కాకుండా ఇది తరతరాలుగా భారతీయుల సంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. దీనికి ఇప్పుడు యునెస్కో గుర్తింపు ఇవ్వడం అనేది మన అందరికీ గర్వకారణం.